నిజామాబాద్ కోటగల్లి గర్ల్స్ హాస్టల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు జరిగాయి. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ ఏసీబీ అధికారులు సంయుక్త దాడులు చేశారు. తనిఖీల్లో కీలక అంశాలను గుర్తించారు అధికారులు. మెన్యూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందడం లేదని తేల్చేశారు. నాణ్యత లేని సరుకులతో వంట తయారు చేస్తున్నారన్నారు. అధ్వానంగా శానిటరీ వ్యవస్థ ఉందని, అందుబాటులో వార్డెన్ కూడా లేనట్టుగా తేలింది. తనిఖీలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్. ఏసీబీ అధికారుల దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు నిజామాబాద్ నుంచి మా టీవీ9 కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారుల వరుస దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఏసీ హాస్టల్లో అధికారులు ఈరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందిస్తున్నటువంటి భోజనంతో పాటు ఇక్కడ సౌకర్యాలపై వీళ్ళంతా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఏసీబీ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఇక్కడ హాస్టల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మెనూ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మెనూ ప్రకారం భోజనం అందుతుందా, దాంతోపాటు వార్డెన్లు అందుబాటులో ఉంటున్నారా, విద్యార్థుల అటెండెన్స్ హాజరు శాతంను కూడా వాళ్ళంతా తనిఖీలు చేస్తున్నారు. డిఎస్పీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. మనం అధికారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ తనిఖీలు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి, ఏ విషయాలు ఇప్పటివరకు నిర్ధారణకు వచ్చాయి? ఈ మార్నింగ్ నుంచి కూడా ఈ రైడ్ చేయడం జరుగుతూ ఉంది. మార్నింగ్ 6కు ఇక్కడ రైడ్ చేయగా ఆమె వార్డెన్ లేరు, అందుబాటులో లేరు. మేము పిలిపించాము. తర్వాత పిల్లలకు ఏ విధమైన క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు, వాళ్ళ శానిటరీ సంబంధించిన ఏ విధంగా ఉంది, తర్వాత వాళ్ళ బిల్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ అటెండెన్స్ ఎలా ఉంది అనే విషయాలన్నీ కూడా చూస్తున్నాము. వీళ్ళన్నింటిలో కూడా కొన్ని ప్లేస్లో అంటే బిల్స్ విషయంలో, వాళ్ళ ఫుడ్ క్వాలిటీ విషయంలో, అటెండెన్స్ విషయంలో కొన్ని అవకతవకలు ఉన్నట్టుగా గుర్తించాం. వీటన్నిటి కూడా వెరిఫై చేసుకొని సంబంధిత శాఖ ద్వారా మా డీజీపీ సివి ఆనంద్ సార్ రిపోర్టు పైకి పంపించడం జరుగుతుంది గవర్నమెంట్ లెవెల్లో. అక్కడ నుంచి తర్వాత వారిపైన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ హాస్టల్లో అనగానే పేద మధ్యతరగతి పిల్లలే ఇక్కడ ఉంటారు సార్. అంటే మెనూ ప్రకారం వీళ్ళకు భోజనం అందుతుందా, దానితో పాటు అటెండెన్స్లో అవకతవకలు అంటే పూర్తి స్థాయిలో విద్యార్థులు ఉన్నారా, దాంట్లో ఏమైనా తేడా గమనించారు? అవి కూడా తేడాలు గుర్తించాము. అవన్నీ వెరిఫై చేస్తున్నాము. రికార్డ్స్ పరిశీలన, వాళ్ళ పిల్లలతో అడగడం అట్లాంటివన్నీ కూడా చేస్తున్నాము. గుర్తించాము. ఇప్పటివరకు అయితే ఉన్న దాంట్లో కొంత తేడా అనేది గుర్తించాం. గతంలో కూడా నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థులు చాలా చోట్ల ఆందోళన చేశారు. మీరు వచ్చినప్పుడు పరిశీలనలో ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు అంటే ఆహార పదార్థాలకు సంబంధించిన వస్తువులు ఎట్లా ఉన్నాయి సార్? అవన్నీ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత గారు ఒక 7-8 శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు. ఆమె కూడా రిపోర్ట్ నాచారం, హైదరాబాద్లో నాచారం వాళ్ళ ల్యాబ్కి పంపిస్తుంది. అక్కడ నుంచి మనకు రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం. ఇది మొత్తం మీద ప్రస్తుతానికైతే ఇంకా ఈ హాస్టల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అటు ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిల్వలను కూడా పరిశీలిస్తున్నారు. దాంతోపాటు విద్యార్థులకు సంబంధించినటువంటి రికార్డ్స్లను, అటెండెన్స్ రికార్డులను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో కూడా నిజామాబాద్ జిల్లాలో చాలా ఆందోళనలు విద్యార్థులు తరచూ చేస్తుంటారు. అంటే సంక్షేమ హాస్టళ్లలో తమకు నాణ్యమైన ఫుడ్ అందడం లేదని చెప్పి, సౌకర్యాలు సరిగా లేవని చెప్పి ఆందోళనలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఏసీబీ అధికారుల దాడులు అనేవి ఇది చాలా చర్చనీయాంశంగా మారుతుంది. విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని వివరాలను అధికారులు నమోదు చేసుకోవడం జరిగింది. విద్యార్థులతో కూడా మాట్లాడి వారికి అందిస్తున్నటువంటి భోజన ఇతర సౌకర్యాలపై తెలుసుకోవడం జరిగింది. మొత్తం మీద సాయంత్రం వరకు ఇక్కడ జరిగినటువంటి తనిఖీలకు సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.